దేశంలోని 10 రాష్ట్రాలలో ఆ, రాజ్యసభ 37 మందిది పదవీ కాలం పూర్తయిపోయింది. దానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం రాజ్యసభ సభ్యులకు సంబంధించి. ఇందులో ఆంధ్ర వాళ్ళైతే ఎవరు లేరు. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, అస్సాం వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి, కేఆర్ సురేష్ రెడ్డి కూడా తెలంగాణ నుంచి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, అక్కడ ఇందుబాల గోస్వామి ఉన్నారు. ఈ మూడు కూడా కాంగ్రెస్ కే వస్తాయి. ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి. మిగతా రాష్ట్రాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ బ్యాచ్ వస్తారు. బీజేపీ కూడా అక్కడ ఒకటో రాజ్యసభ వస్తారు, ఒకటో రెండు. అస్సాంలో బీజేపీకి రాజ్యసభ వస్తుంది. బీహార్ లో వీళ్ళిద్దరు పంచుకుంటారు, జేడీయూను బీజేపీ కలిసి. ఛత్తీస్గఢ్ బీజేపీకి కంప్లీట్ గా రాజ్యసభ వస్తుంది. తమిళనాడులో స్టాలిన్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు అక్కడ దాదాపుగా 6 దాకా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో వన్ ఆఫ్ ద కనిమొళి కూడా ఉంది. ఇప్పుడు మరి ఆమెకి ఇస్తారా లేదనేది చూడాలి. టోటల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ కి అయితే ఫస్ట్ పేజ్ లో లేవు.